నమస్కారం. ఉదయరాగం కార్యక్రమానికి వెల్కమ్, హార్టీ వెల్కమ్. ప్రతిరోజు తిథి వార వివరాలను అందించే శుభయోగం కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. ఈనాటి మన ఉదయరాగంలో ఆత్మీయ అతిథి మానవ సేవే మాధవ సేవ అనే ఆర్యోక్తిని జీవితాశయంగా ఆచరిస్తూ వైద్యో నారాయణో హరి అనే నానుడికి నిలువెత్తు సాక్ష్యం డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సూర్యారావు అంచెలంచెలుగా ఎదిగారు. ఎయిడ్స్ నివారణలో విశేష కృషికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. గత 55 ఏళ్ల చరిత్రలో ఉత్తరాంధ్రలో పద్మశ్రీ అందుకున్న ఏకైక వ్యక్తి కావడం విశాఖకే గర్వకారణం. వైద్యం వృత్తిగా చేపట్టి ఎన్నో ప్రవృత్తుల్లో ఆయన దిట్ట. సమాజ సేవా కార్యక్రమాలు, సాహితీ వ్యాసంగాలు, ఆరోగ్య ప్రచార సేవలు వంటి అనేక రంగాల్లో ఆయన పాత్ర ఎంతో అభినందనీయం. 650కి పైగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుంది. దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో కూడా విశేషమైన గుర్తింపును సాధించిన ఆయన తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి అనడంలో అతిశయోక్తి కాదు. తన అసమాన ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న బ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ హెల్త్ ఆహ్వానం అందుకున్న భారతీయ వైద్యుల్లో ఆయన ఒకరు కావడం విశేషం. మానవత్వం, సామాజిక స్పృహ, సేవా దృక్పథం వంటి మహోన్నతమైన భావాలు కలిగిన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ఈనాటి ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి సూర్యారావు గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు మీరు ఈ వైద్య రంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? మాది శ్రీకాకుళం జిల్లా ఒక చిన్న కింతలు అనే గ్రామంలో నేను పుట్టానండి. మా గ్రామంలో అంటే ఆ రోజుల్లో అసలు వైద్యం అనేటటువంటిది ఒక అందరా అనేటువంటి ద్రాక్షపండు. కారణం ఏంటంటే మా ప్రాంతాల్లో వైద్యశాలలు లేవు. ఉన్న ఒక వైద్యశాలకు కూడా మాకు సుదూర ప్రాంతాల నుంచి నెలలో ఒక్కసారి డాక్టర్ గారు వచ్చేవారు. ఆయన వచ్చేసరికి కొన్ని వేలాది మంది క్యూలో ఉండి ఆయన ఉన్న 2 గంటల్లో చూపించుకుని వెళ్ళిపోయేవారు. రెండోది, డాక్టర్ గారు నడిచి వస్తుంటేనే గ్రామంలో సర్పంచ్ దగ్గర నుంచి ఆఖరి చిన్న ఉద్యోగి వరకు కూడా లేచి నమస్కారం పెట్టడం. ఆ అనుభూతి నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే బహుశా ఒక వైద్య రంగం, వైద్య వృత్తి, వైద్యుడు అనేటటువంటి వాడు సమాజానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి భావన కలిగింది. అందుకనే నేను చదువుకున్న రోజుల్లోనే వైద్యుడు కావాలి అన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే మా గ్రామంలో మాకు సలహా ఇచ్చేవారు ఎవరు లేరు. ఒక దశలో ఎంబీబీఎస్ చదవాలంటే ఏం చేయాలి కూడా నాకు తెలియదు. నేను మా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు నాకు చాలా పెద్ద చదవాలని కోరుకుంది, మీరు సలహా ఇస్తారని అడిగితే, అంటే ఏంటి చాలా పెద్ద చదువు అని అడిగారు ఆయన. అంటే నన్ను డాక్టర్ గారు అనేది పెద్ద చదువు కదండి, మరి ఆయన మన ఊరు వస్తున్నప్పుడు చాలామంది జనం ఆయన కోసం 1000 కళ్ళతో చూస్తున్నారు. అదేం కాదయ్యా, హెడ్ మాస్టర్ కూడా చాలా పెద్ద చదువు అని చెప్పారు ఆయన. ఎలాగండి మాస్టర్ గారిని అడిగాను. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ని, నా క్వాలిఫికేషను బీఎస్సీ బీఈడి అంటే 6 అక్షరాలు. డాక్టర్ గారి క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ 4 అక్షరాలే. కాబట్టి టీచర్ అవడమే మంచిదయా అని చెప్పారు నాకు ఆయన. కానీ ఎందుకో నాకు ఆయన మాటల్ని నమ్మశక్తి కాదా. ఎందుకంటే టీచర్కు ఉన్నటువంటి సమాజంలో గౌరవం ఉన్నప్పటికి కూడా ఒక వైద్యుడు ఆయన వస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆయన చేస్తున్న సేవలు, ఆ బాధ నివారణ, ఆ మానవ దృక్పథం, అవన్నీ కోణాలు బాగా నాకు ఆకట్టుకున్నాయి. అందుకని నేను స్కూల్ ఫైనల్ అయిన వెంటనే శ్రీకాకుళం డిగ్రీ కాలేజీలో నా బీఎస్సీ డిగ్రీ చదువుతున్నప్పుడు
ఫస్ట్ ఎంసెట్ ప్రభుత్వం కాల్ఫర్ చేసింది. సో ఎంసెట్కి అప్లికేషన్ పెట్టాను నేను. పెట్టిన తర్వాత అప్పట్లో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కళాశాల సెంటర్ లేదు. నేను గుంటూరు వెళ్ళాలి, గుంటూరు వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాలి. మాది చాలా సామాన్య కుటుంబం. మా నాన్నగారు శ్రీరాములు గారు రైతు కుటుంబం, సామాన్య రైతు కుటుంబం. అంటే మా గ్రామంలో చెప్పాలంటే మేము అంటే సన్నకారు రైతులు అంటాం కదా, అంటే మాకు ఒక 2 ఎకరాల భూమి ఉండేది. సో మా నాన్నగారు నాకేం చెప్పారంటే ఎంబీబీఎస్ అనే చదువు చాలా అది పెద్ద పెద్ద కుటుంబీకులకి ధనికులకి మాత్రమే చెల్లుతుంది, మనలాంటి వాళ్ళు చదివించలేము, కాబట్టి నువ్వు వెళ్ళొద్దన్నారు మా నాన్నగారు. అప్పుడు మా నాన్నగారు వెళ్ళొద్దని చెప్పినప్పటికి కూడా దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్లో ఎక్కువ మార్కులు వస్తే, ఇప్పటికీ ఆ పద్ధతి ఉన్నది, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుంది. సో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో క్లార్క్ ఉద్యోగం వచ్చింది. సో మా నాన్నగారు ఏమంటారు, నువ్వు ఒక్కడవే కాదు, నీ తర్వాత ఇంకా 5 పిల్లలు ఉన్నారు, నా తర్వాత 2 అన్నదమ్ములు 3 అక్క చెల్లెలు ఉన్నారు, కాబట్టి వాళ్ళందరినీ పోషించాలి కనుక నువ్వు ఉద్యోగంలో చేరి ఈ కుటుంబ బాధ్యత తీసుకొని మా నాన్నగారు అంటారు. నేనంటాను చదువుతానంటాను. నేను మొత్తం మీద ఏమైందంటే మా ఫాదరు ఒక రకంగా యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే వారికి చెప్పకుండానే నేను గుంటూరు వెళ్ళి, అంటే ఏదో అప్పట్లో ఇంట్లో మా అమ్మని అడిగి కొంచెం పెద్ద గుంటూరు వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఒక 50 రూపాయలు సరిపోతుంది ఖర్చు. సో వెళ్ళి నేను ఎగ్జామ్ రాశాను. మా కాలేజీ నుంచి, అంటే షికాగో డిగ్రీ కాలేజీ నుంచి చాలామంది ఎంసెట్ ఎగ్జామ్ రాశారు. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా చాలామంది యువకులకి డాక్టర్ అన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ఒక డ్రీమ్ వాళ్ళకి, కాబట్టి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు. మా కళాశాల నుంచి కూడా చాలామంది పరీక్ష రాస్తే మేము ఓన్లీ 2 పీపుల్ సెలెక్ట్ అయినాము. సో నేను అందులో ఒకడిని. నాకు ఆంధ్రప్రదేశ్ కళాశాలలో సీట్ వచ్చింది. మా నాన్న ఇంకప్పుడు కాదని లేపారు. కారణం ఏంటి, సీట్ వచ్చింది, డొనేషన్స్ అప్పుడేమి లేవు, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో లేవు. కాకినాడ కాలేజీ కాస్త అప్పటికి ఇంకా డొనేషన్ నుంచి బయటపడింది అనమాట ఆ రోజులు. అది అంటే నేను 71, 72లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కళాశాలలో చేరాను నేను. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్గా బయటకు వచ్చిన తర్వాత కంచరపాలెంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం, అలాగే అక్కడతో ఆగకుండా నేను ప్రపంచంలో చాలా, అంటే విద్యారంగంలో పీజీఐఎం అంటారు, అంటే సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ పీజీఐఎంలో నేను ఎండి చేశాను. ఆ తర్వాత సిఎంసి, అంటే మన భారతదేశంలో చాలా పెద్ద సంస్థ కృష్ణ మెడికల్ కాలేజ్ వెల్లూరు అంటాము, అక్కడ ఎఫ్హెచ్ఎం అనేటువంటి ఫెలోషిప్ చేసిన మెడిసిన్లో చేశాను. మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎయిడ్స్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్లో పిహెచ్డి కూడా చేశాను. సో విద్య, వైద్యం, పరిశోధన, ఈ 3 రంగాలు కూడా ఏ రోజు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ 3 రంగాల్లో కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మానవులకి సేవ చేయాలి అంటే మనకు ఉన్నటువంటి ఒక సాధనాల్లో వైద్యం ఒక సాధన, కాబట్టి ఆ వైద్య రంగాన్ని ఎంచుకోవడం జరిగిందండి. సార్, అంటే ఇప్పుడు ఆ ఏజ్లోనే మీరు తల్లిదండ్రుల్ని ఒప్పించారు, చాలా ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చారు. మరి ఇష్టపడి వచ్చిన ఈ రంగంలోని ఫస్ట్ అంటే డాక్టర్ల మీద అంత అవగాహన లేదు, దేవుడు తర్వాత ప్రాణాలు పోసే శక్తి ఒక డాక్టర్కి ఉందని జనాలు ఎంత చదువుకున్నా ఇప్పటికీ నమ్ముతుంటారు. అప్పట్లో మీకు ఎలా అనిపించింది? అంటే మీరు చాలా ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చారు, అప్పుడు ఇంత అవగాహన లేదు ఆరోగ్యాల మీద, అప్పట్లో మీకు ఎలా అనిపించింది ఈ రంగంలోకి రావడం? అప్పట్లో ఇప్పటికంటే 100 రెట్లు ఎక్కువగా డాక్టర్ని గౌరవించేవారండి. 100 రెట్లు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి నేను మా విలేజ్ నుంచి ఎంబీబీ సెలెక్ట్ అయినప్పటికీ అప్పటికి 35 ఏండ్లు పూర్వం మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా లేరు. అంటే మీకు ఎంత అరుదైనటువంటి విషయమో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు
ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పాలసీలను మార్పు వచ్చింది, డొనేషన్ సిస్టమ్ వచ్చింది. ఎక్కడ చూస్తే అక్కడ మనకి వైద్య కళాశాలలు వెలుస్తున్నాయి. దానివల్ల ఇవాళ మీకు ఏంటంటే డాక్టర్లు అనేవారు ఎక్కువైనారు కనుక ఇంకా మీకు పూర్వంతో పోల్చుకుంటే చాలా వరకు ఇప్పుడు డాక్టర్లకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఉన్నత భావం ప్రజల మధ్య తగ్గిందని చెప్పొచ్చు నేను. సో అందులో అనుమానం ఏమీ లేదు. అయినప్పటికి కూడా డాక్టర్లు అందరూ కూడా అందరూ అనుకునేటట్లుగా వైద్యో నారాయణ హరి అన్నటువంటి నానుడికి సరిపోరు. దానికి కారణం ఏంటంటే డాక్టర్ కూడా మనిషే, ఆయనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఆయనకు కూడా సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఆయనకు కూడా ఇతరత్ర టెన్షన్స్ ఉంటాయి. అందుకు కారణం చేత ఈవేళ ప్రజలు ఆశించే రీతిలో డాక్టరు సర్వీస్ చేయలేకపోతున్నారు. రెండోది ఏంటంటే సమాజం కూడా మార్పు వచ్చింది ఈవేళ. ఒకప్పుడు సమాజంలో డాక్టర్ గారు ఏం చెబితే అది ఆచరించేవారు. ఈవేళ అలా కాదు. ఈవేళ డాక్టర్ గారిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు, డాక్టర్ గారిని పరీక్షిస్తున్నారు. అంటే డాక్టరు వైద్యుని పరీక్ష చేయడం కాదు, ఐఎమ్ సారీ, డాక్టరు పేషెంట్ని పరీక్ష చేయడం కాదు, పేషెంటే డాక్టర్ని పరీక్ష చేస్తున్నాడు. కారణం ఏంటి? అనేక మంది డాక్టర్లు ఈవేళ అర్హత లేనటువంటి కళాశాలలో చదువుకోవడం, ఆ మానవతా దృక్పథం లేనటువంటి సర్వీస్ చేయడం, అలాగే వారి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయకుండా ఏ 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి డిగ్రీలనే పట్టుకొని అప్డేట్ చేసుకోకపోవడం వల్ల, మారుతున్నటువంటి పరిస్థితులకి అవగాహనకి రాకపోవడం వల్ల ప్రజలకు న్యాయం చేయలేకపోవడం, ఆ కారణాల వల్ల ఈవేళ వైద్య రంగం ఓ రకంగా చెప్పాలంటే డైల్యూట్ అయిపోయింది. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా డాక్టర్లో సేవాభావం కొరవడింది, మానవత్వం తగ్గిపోయిందని. సో మీరు చెప్పిందని బట్టి ఈ డాక్టర్లో మానవత్వం ఎందుకు తగ్గిపోయింది, వైద్యం ఎందుకు ఇంత కమర్షియల్గా అయిపోయింది? అంటే వైద్యం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మినిమం ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని, అంటే మధ్యతరగతి వాళ్ళు భయపడుతున్నారు డాక్టర్ గారికి వెళ్తే ఏ టెస్టులు రాస్తారని. వైద్యం ఇంత కమర్షియల్గా ఎందుకు అయిపోయింది అనుకుంటున్నారు? దానికి ప్రజలే కారణం అండి. నేను ముందు కూడా చెప్పాను, గతంలో డాక్టర్ గారు ఏమైనా చెబితే ప్రజలు దాన్ని పూర్తిగా నమ్మేవారు. ఈరోజు ఏమైందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రిక్షా తొక్కునే కార్మికుడు ఉంటాడు. ఆయనకి మహా అయితే రోజంతా కష్టపడితే 200-300 రూపాయలు వస్తుంది ఆయనకి. ఆయనకి తలనొప్పి వస్తే ఆయన ఏం చేస్తున్నాడు? ఈవేళ ఫ్యామిలీ వైద్యుడు అనే కాన్సెప్ట్ పోయింది. పూర్వం రోజుల్లో కుటుంబ వైద్యులు ఉండేవారు. ఈవేళ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది పూర్తిగా. అలాగే బేసిక్ డాక్టర్ దగ్గర కూడా అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది. అంతా కూడా స్పెషలైజేషన్లో వచ్చేసాం మనం. సో ఈయన ఏం చేస్తున్నాడు? 300 రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి నేరుగా వెళ్ళి ఆ తలనొప్పికి ఏ బ్రెయిన్ స్పెషాలిటీ డాక్టర్ని సంప్రదిస్తాడు. ఆయన అనుకుంటాడు, ఈయన నా దగ్గరకు వచ్చాడు కాబట్టి నేను ఒక ఎంఆర్ఐ స్కాన్ రాయకపోతే నా గౌరవం ఏం కావాలి అని చెప్పి ఆయన ఒక ఎంఆర్ఐ స్కాన్ ఈయనకి రాస్తాడు. అంటే అత్యంత సాధారణ తలనొప్పికి కూడా అవసరం లేనటువంటి పరీక్షలు ఎందుకు వచ్చాయి ఇక్కడ? ఇప్పుడు ప్రజల్లో వచ్చిన మార్పు వల్ల కూడా దీనికి కొంత కారణం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు తలనొప్పి వస్తే ఎందుకు తలనొప్పి వచ్చిందో నాకు కారణం తెలియాలి అన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఈవేళ. ఎప్పుడైతే ఎంఆర్ఐ స్కాన్ అతను రాశాడో అది 6,000 రూపాయలు అవుతుంది. అది కమర్షియలైజేషన్ అంటామా మనం, లేదా ప్రజలు వచ్చిన మార్పు అంటామా? మనం ఆలోచించుకోవాలి. ఇంకో చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. ఈ మధ్య మా పని మనిషి ఒకరోజు ఇంటికి వచ్చి, ఎందుకమ్మా ఆలస్యం అయ్యామంటే, నేను పడిపోయినాను, నా దెబ్బ తగిలింది చేతికని చెప్పింది ఆమె. నేను ఆ ఎగ్జామిన్ చేసి ఆమెకి మందులు రాసేసి తగ్గిపోతుంది 2 రోజుల తర్వాత అని చెప్పాను. వారమైనా ఆవిడ రాలా పనికి. నేను మా ఆవిడని అడిగాను, ఏంటి వారమైనా రాలేదని చెప్పి. ఆమె పడిపోతే మీరు ఎక్స్రే తీయకుండా మందులు రాసేసారట. ఆ పక్కింటి ఆవిడ, ఎక్స్రే తీయకుండా ఎలా మందులు వాడుతావు నువ్వు, కాబట్టి ఎక్స్రే తీయించుకో మందులు వాడాలని చెప్పిందంట ఆవిడ. కాబట్టి ఎక్స్రే తీయించుకుంది ఈవిడ. తీయించుకున్నప్పటికి అందులో ఏమి లేదు, అయినప్పటికి కూడా మందులు ఏమో మరి 1 వారం రోజులు వాడుతున్నారని చెప్పి. అంటే ఏంటంటే ప్రజలు ఈవేళ కోరి పరీక్షలు చేయించుకునే ఒక
సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. వైద్యుల్లో ఉన్నటువంటి స్వార్థ బుద్ధికి తోడు ఈవేళ మన అప్రోచ్ టువర్డ్స్ మెడిసిన్ అంటే ఒకప్పుడు మేము ఈ జ్వరానికి మందిస్తే వాడేవారు. ఈవేళ జ్వరం రాగానే ఏమండి ఇదే జ్వరం ఉంటున్నారు. నేను నిజంగా ఆ జ్వరం చెప్పాలంటే క్లినికల్గా అంటాం మేము. అంటే నా వైద్య పరిభాషలో అనుభవంతో నేను చెప్పడానికి నేను చెప్పగలను. కానీ వాళ్ళు ఎవిడెన్స్ అడుగుతున్నారు మీకు. అంటే అర్థం ఏంటి? ప్రూఫ్ అడుగుతున్నారు. ప్రూఫ్ అంటే ఏం కావాలి మీకు? జ్వరానికి టెస్టులు చేయాలి. ఇది మలేరియా జ్వరమా, టైఫాయిడ్ జ్వరమా, డెంగ్యూ జ్వరమా, ఫైలేరియా జ్వరమా, చికున్గున్యా జ్వరమా, టీబీ జ్వరమా, లేదు హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి జ్వరమా? మరి ఇన్ని పరీక్షలు చేయాలంటే ఒక్క జ్వరం మనం డయాగ్నోసిస్ చేయడానికి రమారమి 3-4 వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. అందుకనుక ఈవేళ ఈ కమర్షియలైజేషన్ అనేటటువంటిది ఇంకా ఆగదు. ప్రజల్లో కూడా మార్పు రావడం కష్టం. అందుకే నేను ఒకప్పుడు చెప్పాను, ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చి ప్రతి పౌరుడిని కూడా ఇన్సూరెన్స్ కింద కవర్ చేసి ఏ టెస్టులు అవసరమో ఏది అవసరం లేదు అన్నటువంటి స్టెప్పింగ్ ప్యాటర్న్ అంటాను. ఏదైనా జ్వరం వస్తే ఉదాహరణకి ఈ నరసింహనగర్ ఏరియా అంటారు, ఈ ఏరియాలో ఒక డాక్టర్ని గవర్నమెంట్ నియమించాలి. ఎవరికే జ్వరం వచ్చినా సరే అక్కడికి వెళ్ళి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వెళ్ళినప్పుడు ఆయన ఎగ్జామిన్ చేసి ఇది మామూలు జ్వరం కాదు, దీనికి స్పెషలైజేషన్ కావాలని ఆయన రిఫర్ చేస్తే ఆయన డైరెక్ట్గా అంటే ఒకవేళ ఆ స్పెషలిస్ట్కి వెళ్ళినప్పుడు మీకు వైద్యం ధర తగ్గుతుంది. కానీ ప్రజలు ఎవరికి వారు వెర్రిగా నేరుగా అవసరం లేకపోయినప్పుడు కూడా స్పెషాలిటీ డాక్టర్లు సంప్రదిస్తున్నప్పుడు ఇంకా రాను కూడా వైద్య ఖర్చులు తడికి మోపిడి అవుతాయి. అందుకే బ్రిటన్ లాంటి దేశాల్లో ఫ్యామిలీ మెడిసిన్, ఈవెన్ అమెరికాలో కూడా ఫ్యామిలీ మెడిసిన్, ప్రతి ఒక ప్రొవిన్స్కి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటాడు. ఫ్యామిలీ ఫిజిషియన్ రిఫర్ చేస్తేనే ఆ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ లేదా ఒక బోన్స్ డాక్టర్ స్పెషలిస్ట్ కానీ పరీక్ష చేస్తాడు. నేరుగా వెళ్తే వాళ్ళు పరీక్ష చేయరు అసలు. ఆ సిస్టమ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ దేశంలో ఈ వ్యాపార ధోరణులను ఆపగలం. కానీ రానంత కాలం ఇక్కడ మానవుడు ఇంకా అంటే సామాన్య మానవుడు ఇంకా రాను కూడా వైద్యంలో వస్తున్నటువంటి వినూత్నమైనటువంటి విధానాల్లో వచ్చిన వ్యాపార పోకడలకి బలైపోతాడని నేను మీకు హెచ్చరిస్తున్నానండి. ఉదయరాగం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేటి రాశి ఫలాలను మనకు అందించేందుకు శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజ్ శర్మ గారిని ఆహ్వానించేద్దాం. మేషరాశి వారు ఈ వారం అంతా కూడా బంధువులతో మిత్రులతో సత్సంబంధాలు నెలకొల్పుతారు. శుభకార్యాలకి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తారు. మీ ఓర్పు పట్టుదలతో మీరు శ్రమించి మీరు అనుకున్న పనులు సాధిస్తారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవసరాలకన్నిటికీ కూడా మీరు కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. స్త్రీలు దైవ కార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు. విద్యార్థులకు మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో వాటిలో సీట్లు సంపాదించడానికి, పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ వారం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. వృషభ రాశి వారు ఈ వారంలో కుటుంబంతో అనురాగంగా గడుపుతారు. వాత్సల్య బంధాలని పెంపొందించుకుంటారు. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. మీరు చేసేటువంటి శుభకార్యాలు అన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం విషయం కొంచెం మీకు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువులకు మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి మంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్త్రప్రాప్తి, సువర్ణయోగం, వాహనయోగం వంటి శుభకార్యాల శుభ పరిణామాలన్నీ కూడా ఈ వారం మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి వారు ఈ వారం కుటుంబంతో అనురాగ వాత్సల్యాలతో గడుపుతారు.
మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. మీకు సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి ఒక శుభకార్యం నిశ్చయం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు కూడా మీరే సమీక్షించుకోవడం చాలా మంచిది. మీరు చేసేటువంటి వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలటువంటి ఫలితాలను ఇస్తాయి. కర్కాటక రాశి వారు ప్రతి చిన్న విషయం కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు మాట్లాడితే చాలు ప్రతి ఒక్కరితో తగువులు ఏర్పడతాయి. మీ వ్యాపారాల్లో బాగా నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు అనుకోకుండా అప్పులు చేస్తారు. మీ యొక్క కుటుంబం తాలూకా ప్రోత్సాహంతో మీ కార్యాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సింహరాశి వారికి ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనురాగంతో గడుపుతారు. మీ యొక్క రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు మీ పిల్లల్ని స్థితికి దూరంగా పంపించి చదివించేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాల్లో మీరు చేసినటువంటి పెట్టుబడి మీకు లాభాన్ని చేకూరుస్తుంది. బాగా శ్రమ పడవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. స్థిర చరాస్తుల విషయాల్లో క్రయ విక్రయాల్లో మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తోటి వారి నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. మీ వాయిదా పడినటువంటి పనులు అన్నీ కూడా నెరవేరే పరిస్థితి కనిపిస్తుంది. కన్యా రాశి వారు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పెట్టే పెట్టుబడి విషయంలో ఏకాగ్రత వహించడం చాలా మంచిది. బంధువుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు. మీకు మాట పట్టింపులు బాగా పెరుగుతాయి. మీరు సమయానికి తగిన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల బాగా నష్టాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. మీ మొహమాటం మిమ్మల్ని బాగా కష్టాలకి గురి చేస్తుంది. మీకు రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. మీరు అవసరానికి ఎంత వడ్డీకైనా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ వారం అంతా ఆర్థిక విషయాల్లో సొంత నిర్ణయం తీసుకోకుండా కుటుంబం వాళ్ళతో చర్చించి మీ ఆర్థిక విషయాల్లో మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మీకు కలగబోయేటువంటి ఆర్థిక నష్టాన్ని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈ వారంలో కార్యాలను పట్టుదలతో సాధిస్తారు. అనుకున్న కార్యాలు సాధించడానికి బాగా శ్రమ పడవలసి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టిన పనులన్నీ మందుకొడిగా సాగుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. స్త్రీలకు బంధువుల నుంచి మొహమాటం ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు చెల్లింపులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు సభలు సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. అవివాహితులకు వివాహాలు కుదిరే పరిస్థితి ఉంది. ఈ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ చేసేటువంటి వ్యాపార వ్యవహారాల్లో మీరు కొన్ని కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం, ఏజెన్సీలవి కూడా కలిసి రావడం, మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మీకు అధిక లాభాన్ని సంపాదించి పెట్టడం జరుగుతుంది. మీ యొక్క పాత గృహానికి మరమ్మతులు చేయడానికి అనుకూలమైన వారంగా మీరు ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి మార్పులు చేర్పులు మీకు అనుకూలాన్ని కలిగిస్తాయి. మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ స్త్రీలకు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. లౌక్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకున్న స్థాన చలనాలు అనుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు జరిగి ఉద్యోగంలో కూడా మంచి ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మికంగా అనుకున్నవి ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే మీ దగ్గరగా వచ్చి ఆ పని నెరవేరుతుంది. వెతకబోయేది ఇక కాలికి తగిలినట్టుగా మీరు అనుకునే పనులు మీ దగ్గరగా వచ్చి పూర్తవుతాయి. కానీ ప్రతి పనికి కూడా బాగా ఒడిదుడుకులు కష్టం బాగా మానసికటువంటి చికాకులు మీరు పొందాల్సిన పరిస్థితి ఉంది. సన్నిహితుల కలయికతో ఆకస్మికంగా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఉమ్మడి వ్యాపారస్తులు
పార్ట్నర్స్తో చేసేటువంటి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీరు కొత్త కొత్త కాంట్రాక్టులు అందిపుచ్చుకోగలుగుతారు. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మకర రాశి వారు ఈ వారం అంతా కూడా మీ యొక్క కుటుంబ బంధుత్వాల విషయాల్లో తెగిపోయినటువంటి బంధాలు తిరిగి నెలకొల్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలతో సరిపోతూ ఉంటుంది. ఏ పని మీద కూడా మీకు శ్రద్ధ పెట్టడానికంటే అవ్వదు. అంతా కూడా ఇంటి మీదే మీ యొక్క మనసు, మీ బంధువుల మీద మీ మనసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ పని చేసినా పరధ్యానంగా ఉంటారు. ఆ పరధ్యానాన్ని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకున్నట్టయితే జాగ్రత్తగా మీ యొక్క అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు మీకు ఈ వారం అంతా కూడా ఆశాజనకంగా ఉంటాయి. వస్త్ర బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారం అంతా ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి కొత్తగా మీరు వేసేటువంటి ప్రణాళికలు ప్రజల మన్నలను పొందుతాయి. మీ వ్యాపారాలు బాగా ముందుకు సాగుతాయి. ప్రముఖులతో మీకు ఏర్పడిన పరిచయాల వల్ల మీ వ్యాపారం కానీ చేసేటువంటి ఉద్యోగాలు కానీ అభివృద్ధి కనిపిస్తుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. దేవతారాధన చేస్తారు. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం ఉంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు వినియోగించుకోగలుగుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. క్రీడా కళాకారులకు ఈ వారం అంతా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు అనుకున్న ఫలితాలు సాధించగలిగేటువంటి పరిస్థితి ఉంది. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా పెట్టేటువంటి పెట్టుబడుల్లో లాభాలు కనిపిస్తాయి. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మీ వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు ప్రణాళికలు రూపొందించుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు చెల్లింపుల వల్ల కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో వాటిని బాగా ముందుకు సాగించగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు ఈ వారంలో వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ఆ వివాహ ప్రయత్నాలు కుదిరి మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. భాగస్వామిగా ఉమ్మడి వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. మీ యొక్క కోర్టు వ్యవహారాలు ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభమస్తు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ప్రజలే మనకి నాకు ఇది ఉందా అని రకరకాల వ్యాధుల గురించి చెప్పి అడుగుతున్నారు అంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటి సార్? ప్రజల్లో అసలు అవగాహన లేకపోవడమా, లేదంటే హెల్త్కి సంబంధించి కాన్షియస్ అయిపోవడం అంటారు? ఈ కారణాలు ఏంటంటారు? రెండు కారణాలేనండి. అంటే అవగాహన పెరిగింది ప్రజల్లో, సైంటిఫిక్ అవుట్లుక్ కూడా పెరిగింది. పూర్వ రోజుల్లాగా మరి మూఢనమ్మకాల వల్ల చనిపోతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వారిలో డెఫినెట్గా ఒక మార్పు వచ్చింది. ఇది సమాజం ఆహ్వానించదగినటువంటి మార్పు. అది అనుమానమే లేదు. కాకపోతే ఎక్కడెక్కడైతే ఈ పోకడలు అంటే ఏంటి వ్యాపార పోకడలు ఉన్నాయో అక్కడ మనిషి తాలూకా బలహీనత వల్ల కూడా, ఇప్పుడు మీరు చెప్పారు ఓవర్ కాన్షియస్ ఆఫ్ హెల్త్ అన్నారు మీరు, నిజమే. ఈ మధ్యన చదివాను నేను, పొట్ట బాగా పెరిగిపోతే దాన్ని తగ్గించుకోవాలంటే 2 లక్షలు అవుతుందని చెప్పి. సో పొట్ట పెరిగిపోతే ప్రతిరోజు ఒక అరగంట కాలం వ్యాయామం చేసి మితాహారం తీసుకొని ఫ్యాట్స్ తగ్గించుకొని కార్బోహైడ్రేట్స్ కాస్త తగ్గించుకుంటే తగ్గిపోతారు. కానీ మన వాళ్ళు ఏంటంటే అరచేతిలో స్వర్గం కనిపించాలి, సూక్ష్మంలో మోక్షం రావాలన్నటువంటి ఒక కొత్త పోకడ కూడా మన యంగర్ జనరేషన్లో తయారైందండి. దానివల్ల కూడా అనర్థాలు పెరుగుతున్నాయి ఈవేళ. ఆ అనర్థాల వల్లే అంటే ఎప్పుడైతే మీరు అవకాశం ఇస్తున్నారో అప్పుడు వ్యాపార సంస్థలు కూడా సొమ్ము చేసుకుంటాయి. అంతెందుకు, ఈవేళ మీకు నేను చెప్పను ఫలానా క్రీమ్ రాస్తే మీరు 6 రోజుల్లో పూర్తిగా మీరు ఐశ్వర్యాలు అయిపోతారు అని మనకు ఒక ప్రకటన వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే పూటకి కూలి చేయలేనటువంటి అమ్మాయి కూడా, అంటే అంత పేదరికం ఉన్న అమ్మాయి కూడా పాపం ఆ క్రీము కొనుక్కొని రాయడం ప్రారంభిస్తుంది. దానివల్ల వచ్చినటువంటి రంగు లేదు,
మార్పు లేదు, కానీ జోబికి చిల్లు పడ్డం మాత్రం ఖాయం. ఖాయం. దాని కారణం ఏంటి? ప్రభుత్వ పాలసీ. ఇవాళ ప్రభుత్వ పాలసీ ఎలా ఉందంటే ఏ అడ్వర్టైజ్మెంట్ మంచిది, ఏది మంచిది కాదు అన్నటువంటి ఒక స్క్రీనింగ్ కమిటీ లేదు. పైపెచ్చు ఒక కొత్త వాట్ యు కాల్ ఒక గమనిక, ఈ యొక్క ప్రకటన నిజానిజాలతో మా ఛానల్కి సంబంధం లేదు, హెచ్చరిక లేదు, మాకు సంబంధం లేదు, మీకు మీరు అది ఉపయోగం లేదో నిర్ణయించుకుని వాడండి అని చెప్పి వాళ్ళు అక్కడతో దే ఆర్ క్లీనింగ్ దేర్ హ్యాండ్స్, చేతులు కడుక్కుంటున్నారు. కానీ ఒక సామాన్య మానవుడికి అంత జ్ఞానం ఎక్కడుంటే ఈవేళ మీకు ప్రకటనలు చూస్తే మనం ఆశ్చర్యపోతున్నాం. అంతెందుకండి, చాలా ప్రకటనలో ఉన్నటువంటి అంటే వైద్య ప్రకటనల గురించి చూస్తున్నాను నేను. ఫలానా మీరు ఈ మందు వాడితే మీరు సన్నం అయిపోతారు, ఫలానా ఈ మందు లేదా ఈ ఫలానా ఈ పౌడర్ వాడితే మీకు అందమైనటువంటి ఛాతి వస్తుంది. వేలకు వేలు ఎవరైనా దాన్ని స్క్రీన్ చేస్తున్నారా? అటువంటి పోకట్ల వల్లే ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది వాళ్ళకి. అంటే ఓవర్ కాన్షియస్నెస్ ఆఫ్ హెల్తే కాకుండా ఈ ప్రభావం అంటే మీడియా ప్రభావం కూడా బాగా పడి తద్వారా వాళ్ళ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా చితికిపోతున్నారు. దీని మీద ఒక నేషనల్ పాలసీ రావాలి. నేషనల్ పాలసీ వచ్చి ఏది అవసరం, ఎంతవరకు అవసరం అనేటటువంటిది మాత్రమే మనం తెలియజేయాలి. తెలియజేయనప్పుడు ఇప్పుడు పసివాడు ముందర మనం ఒక కప్పుతో విష పదార్థం పెట్టినప్పుడు కూడా కప్పులో ఉంది కాబట్టి అది చూడకుండా ఆయన ఒక్కసారి తీసుకునే ప్రమాదం ఉంది. అదే జరుగుతుంది ఈవేళ. కనుక ప్రజల్లో చైతన్యం రావాలంటే హ్యూమన్ యాక్టివిస్టులు కూడా కొందరు ముందుకు రావాలి, ఎన్జిఓస్ కూడా ముందుకు రావాలి, మీడియా వాచ్ కూడా ఒకటి వచ్చి దీన్ని రెగ్యులేట్ చేయకపోతే రానున్న రోజుల్లో ఇంకా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వైద్యం గురించి ప్రజల్లో ఇంకా అవగాహన రావాలంటారు. అవునండి. వైద్య సేవల్లో మీరు ఎంత విస్తృతంగా సేవలు అందించారు, అలాగే మరి ఎయిడ్స్ వైపు అంటే ఎయిడ్స్ పై ఇంత విస్తృత స్థాయిలో మీరు అవగాహన కలిగించడానికి అంటే అటు సైడ్ వెళ్ళడానికి గల కారణాలు అంటే ఎస్పెషల్లీ ఒక్క డిసీజ్ని తీసుకొని దాన్ని విస్తృతంగా మీరు ఎందుకు దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు జనాల్లో? 85-86 ప్రాంతాల్లో నేను హెపటైటిస్ బి అనే ఒక జబ్బు గురించి పరిశోధన చేస్తున్నాను. హెపటైటిస్ బి అనే వ్యాధి ఏంటంటే పచ్చకామలు కలుగు చేస్తుంది అది. అయితే మరి మిగతా కామెర్లకి దీనికి తేడా ఏంటి? హెపటైటిస్ బి వచ్చినటువంటి కామెర్ల వల్ల లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు హెచ్చు. కాబట్టి రెండోది హెపటైటిస్ బి అనేటటువంటి వైరస్ లైంగిక సంపర్కం ద్వారా, అలాగే సూదులు సిరంజులు ద్వారా తల్లి నుంచి బిడ్డకి, అలాగే బ్లడ్ డొనేషన్ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి నేను మన కేజీ హాస్పిటల్ ఉన్నటువంటి ల్యాబొరేటరీ పర్సనల్లో ఎంతమందిలో హెపటైటిస్ బి ఉన్నది అని పరీక్ష చేస్తున్నాను నేను. ఆ పరీక్ష చేస్తున్నటువంటి రోజుల్లో లండన్లో ఒక సదస్సు, అంటే హెపటైటిస్ బి మాదిరిగానే మరొక వ్యాధి లైంగిక సంపర్కం ద్వారా, అలాగే ఇంప్యూర్ నీడిల్స్ ద్వారా తల్లి నుంచి బిడ్డకి, ఇంప్యూర్ బ్లడ్ ద్వారా వ్యాపిస్తుందని చెప్పి విపరీతమైనటువంటి జర్నల్స్లో వ్యాసాలు వచ్చాయి. ప్రధానంగా నాకు ఒక వ్యాసం అందులో ఆకర్షితులయ్యాను నేను. 87 ప్రాంతంలో ఆ రోజుల్లో అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, జర్మనీలో కానీ ముఖ్యంగా యువత 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత
ఒక అనూహ్య వ్యాధికి గురవుతున్నారు. ఆ వ్యాధికి గురైన తర్వాత 6 మాసాల నుంచి 2 ఏళ్ళు చనిపోతున్నారు. సో ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. ఏంటి ఆ వ్యాధిని మనం లోపలికి వెళితే అది ఎయిడ్స్ వ్యాధి. అప్పుడు 1987లో నేను బ్రిటన్ మాంచెస్టర్ ఇన్ఫర్మరీలో శిక్షణ, అలాగే రాయల్ సొసైటీ వారి ఆహ్వానం మేరకు నేను సదస్సుకి వెళ్ళాను. సదస్సులో ఉండేటప్పుడు 2వ రోజు అనుకుంటాను, మా హోటల్కి ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ వచ్చేది. ఆ పేపర్లో ఒక ఆర్టికల్, అందులో ఏంటంటే అది బాక్స్ ఐటమ్ వచ్చింది. ఒక 7 ఏళ్ల పాపని రాళ్ళతో కొడుతున్నారు. ఎందుకు రాళ్ళతో కొడుతున్నారని చదివాను నేను. చదివితే ఆ పాప తల్లికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది కాబట్టి ఆ పాపని ఆ స్కూల్ నుంచి డిశ్చార్జ్ చేయమని చెప్పి మిగతా పేరెంట్స్ సహా విద్యార్థులు ఆ పిల్లని కొడుతున్నారు. అప్పట్లో అంత అవగాహన రాహిత్యం. అంటే 87లో బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశంలో తనకి జబ్బు లేదు, తల్లికి జబ్బు ఉంటే తనని కూడా చదువునివ్వకుండా అడ్డుపడుతున్నారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. అది కూడా బ్రిటన్లో. అంటే వెల్ డెవలప్డ్ కంట్రీ. ఇటు వైద్య రంగంలో కానీ, విజ్ఞాన రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ అభివృద్ధి అయినటువంటి దేశంలోనే ఒక పసిబిడ్డను నిర్దాక్షిణ్యంగా రాళ్ళతో కొడుతున్నారంటే భారతదేశంలోకి ఈ వ్యాధి వస్తే పరిస్థితి ఏంటని చెప్పి నేను ఒక్కసారి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురయ్యాను. ఇండియా రాగానే ఢిల్లీలో ప్రెస్ క్లబ్ని అడ్రస్ చేశాను. ప్రెస్ క్లబ్ అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పాను. మన పొరుగు దేశాల్లోనే యుఎస్ఏలో కానీ, బ్రిటన్లో కానీ పుంఖానుపుంఖాలుగా యువత చనిపోతున్నారు. ఏ దేశానికైనా ఆ ప్రగతిని శాసించేది అక్కడున్న యువకులు మాత్రమే. 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్యలో చనిపోతే ఆ ఫ్యామిలీ ఏం కావాలి? అలాగే ఆ దేశ పరిస్థితి ఏమవుతుంది? అంతేకాకుండా ఎప్పుడైతే యువత తగ్గిపోతున్నారో ఆ దేశం పరిశోధనా పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ బాగా చిన్నదనం అయిపోతుంది. కాబట్టి డెఫినెట్గా మనం భారతదేశంలో మన యువతను మనం కాపాడుకోవాలి అని చెప్పి నేను ఢిల్లీలో మాట్లాడిన తర్వాత అన్ని భాషల్లో, ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వార్త కాబట్టి ఆ వార్త అన్ని భాషల్లో వచ్చింది. అప్పటికి 86 నాటికి ఎయిడ్స్ వ్యాధి అంటే అర్థం మరణము. ఎందుకని వ్యాధి వచ్చినటువంటి 6 మాసాల నుంచి 2 ఏళ్లలో మరణిస్తున్నారు. కానీ ఆ మరణాలు మనం ఆపొచ్చు. ఎలా ఆపొచ్చు? నివారణ వల్ల ఆపొచ్చు. నివారణ అంటే ఏంటి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. ఈ 4 విధానాలు చేస్తే ఇంతటి భయంకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధి కూడా మన దరిదాపులకు రాదు అని నిర్ధారణ అయింది అప్పటికే. కాబట్టి ఈ విషయం చెప్పాలి మనం. ఒక బాధ్యతగల పౌరుడిగా ఒక పార్కులో మనం పావును చూస్తే విషర్పం తెలిసినప్పుడు మనం ఆ పార్కు ఆవరణ బయట ఒక బోర్డు పెట్టాలి. ఈ పార్కులో విష సర్పము తిరుగుతున్నది, దయచేసి జాగ్రత్తగా ఉండండి అని రాస్తే అక్కడ పోయినటువంటి ఎవరైనా సాయంకాలం పూట గాలికి వెళ్ళినటువంటి వాళ్ళు రాత్రిపూట కొంచెం ఆలోచించి అప్రమత్తంగా ఉంటారు. అది చెప్పినప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ కూడా దాని యొక్క కాటు గురి కావచ్చు. అలాగే ఇంప్యూర్ నీడిల్స్లో హెచ్ఐవి వైరస్ ఉన్నది, ఇంప్యూర్ బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఉన్నది. రెండవది ఏంటంటే హెచ్ఐవి ఉన్న వ్యక్తి ఎవరో బయట చూస్తే మనం పోల్చుకోలేము వారిని. వారు అందరిలాగే మనలాగే అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ వారి రక్తంతో కలుషితమైనటువంటి సూదులు కానీ, వారితో లైంగిక సంపర్కం వల్ల కానీ, వారికి ఉన్న బ్లడ్ వేరే వారికి దానం చేయడం వల్ల కానీ, వారికి శరీరంపై వాడినటువంటి
పుట్టు మచ్చలు పోవడానికి వాడినటువంటి టాటూ మార్క్స్ అంటాం మనము. అటువంటి సూదులు వేరే వారికి స్టెరిలైజ్ చేయకుండా వాడినందువల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది కనుక ప్రజలు అప్రమత్తులు కండి చెప్పి నేను ఒక ఉద్యమంలాగా దీన్ని ప్రారంభించాను. అయితే చాలా వరకు నాకు అవమానాలు ఎదురైనాయి. చాలామంది నన్ను హేళన చేశారు. నేను బీహార్లో ఒక వైద్య కళాశాలలో మాట్లాడుతుంటే ఒక ఆయన లేచి, దిస్ ఈజ్ ద కంట్రీ వేర్ రామా బోరన్, దిస్ ఈజ్ ద కంట్రీ వేర్ గాంధీ వాక్డ్, దిస్ ఈజ్ ద కంట్రీ వేర్ బుద్ధ లివ్డ్. రాముడు నడిచినటువంటి దేశంలో, బుద్ధుడు పుట్టినటువంటి దేశంలో, గాంధీ పుట్టిన దేశంలో స్వలింకాముకులు ఉన్నారా? ఈ దేశంలో ఎవరైనా భార్యేతర సంబంధాలు కానీ భర్తేతర సంబంధాలు ఉన్నాయా? అనవసరంగా మీరు ప్రజల్ని భయపెడుతున్నారని చెప్పి ఆయన నాతో వాగ్వాదాలు దిగాడు. నేను ఒకటి చెప్పాను, నేను జాగ్రత్త భయం నాస్తి. ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ దెర్ ఇస్ నో ఫియర్, ఇఫ్ యు ఆర్ కేర్లెస్ there is a chance of getting any sort of disease, not only HIV and AIDS. కాబట్టి ఇది భయపెట్టడం కాదు, విషయాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే నివారణ అతి చౌక, నివారణ అతి సులువు. అదే వ్యాధి వస్తే మన యువత అత్యంత తక్కువ రోజుల్లోనే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి చనిపోతే దేశ పరిస్థితి ఏమవుతుంది? అందుకని చెప్పి ఉద్యమాన్ని ముందుకు సాగించాను. అక్కడ కాకుండా ఈ హెచ్ఐవి రావడానికి కారణాల మీద కూడా అనేక పరిశోధనలు చేసి ప్రపంచంలో ఇవాళ అనేక జర్నల్స్లో ప్రఖ్యాత జర్నల్ అయినటువంటి బిఎంజే అంటే బ్రిటిష్ మెడికల్ జర్నల్, ల్యాన్సెట్, ఎన్ఈజేఎం, హెపలైటిస్ మెడిసిన్, అలాగే జెనీవా సదస్సులోను, బెర్లిన్ సదస్సులోను మన భారతీయ సంస్కృతి, మన భారతీయ సంస్కారం వల్ల ఎలాగ హెచ్ఐవి నివారించవచ్చు, దీన్ని ఎందుకు మనం ఆచరించలేమని చెప్పి అనేక కొత్త కొత్త పరిశోధనలు పనిచేస్తూ చేయడం కూడా జరిగింది. సో మన యూత్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి నేను 87 నుంచి హెచ్ఐవి నివారణ, ఎయిడ్స్ వ్యాధిని ఎలా మనం నయం చేయొచ్చు, ఎయిడ్స్ వ్యాధి గురి కాకుండా ఎలా మనం చూడొచ్చు అన్న దానిపైన కృషి కొనసాగిస్తూనే ఉన్నానండి. స్మాల్ బ్రేక్ ఇన్ ఉదయ రాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. ఆయుర్వేదంతో ప్రజలకున్న అనుబంధం చాలా ఎక్కువ. మరి అలాంటి మీకోసం ఆయుర్వేదం అందిస్తున్న ఒక మంచి బహుమతి మీకోసం. నారాయణ చూర్ణం అనే చిక్కటి రసం అనేక వ్యాధులకు చక్కటి పరిష్కారం. త్రిఫల చూర్ణం, వాము పొడి, తేనె కలిపిన చిక్కటి రసంలో కాసిని నీళ్లు కలుపుకొని భోజనం తర్వాత 1 చెంచా తీసుకుంటే హెపటైటిస్, సిరోసిస్, కొలిస్టిస్టైసిస్ వంటి భయంకర ఉదర సంబంధ వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు. సార్, ఎయిడ్స్కి సంబంధించి మీ విశేష కృషిని దాన్ని గమనిస్తూ మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా గుర్తించడం జరిగింది. మరి లాంటి మీ కృషికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయి? అండ్ ఒకవేళ ఇప్పటి వరకు అలాంటివి ఏవి జరగకపోతే ఒకవేళ మీరిచ్చే సూచనలు ఏంటి? నేను చేస్తున్న కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటటువంటిది అది విశాఖపట్నం వేదికగా ఒక పూర్వ రికార్డుని మనం బ్రదర్ కొట్టిన వల్ల గిన్నిస్ రికార్డు నాకు వచ్చిందండి. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సహకారం అని నేను చెప్పను, కానీ కేంద్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి పద్మశ్రీ పురస్కారంలో వారు సైటేషన్లు ఏమి రాశారంటే చికిత్స ఏవం శోధ్, హిందీలో రాసి ఉంటుంది. అది అంటే ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ అన్న రంగంలో నా పద్మశ్రీ అవార్డు వచ్చింది నాకు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు మాత్రమే సేవ చేస్తారు, కానీ
కమ్యూనిటీలో అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వైద్యుల సేవలు ఎక్కువగా ఉపయోగించుకోవటం లేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఎలా నేను ఒకసారి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి రాశాను, ఫ్యామిలీ మెడిసిన్ అనే స్పెషాలిటీని మీరు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరచండి, తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఈ బియ్యం అంటే వైద్యులపై ఖర్చు తగ్గుతుంది. అలాగే మీరు ఒక ఆరోగ్యశ్రీ అంటారు, లేదా ఇంకొక ఇప్పుడు ఎన్టీ రామారావు శ్రీ అని పేరు పెట్టాలనుకుంటాను ఇప్పుడు. సో ఇటువంటి దానివల్ల కోట్లు ఖర్చు పెట్టిన కంటే ఉన్నటువంటి హాస్పిటల్స్ని మీరు ఇంప్రూవ్ చేస్తాయి. ఉదాహరణకు ఏం జరుగుతుంది అని మీరు కార్పొరేట్ హాస్పిటల్ వారిని పోషిస్తున్నారు. ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఏదో పేదవాడికి గుండె ఆపరేషన్ కావాల్స్తే అతన్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపిస్తే హాస్పిటల్ అయినటువంటి 5 లక్షలు 10 లక్షలు ప్రభుత్వం పే చేస్తుంది. కానీ ఆ 5-10 లక్షలు ఖర్చు పెట్టి మీరు ఒక ఆరోగ్య కేంద్రాన్ని, ఒక పీహెచ్సిని లేదా ఒక అగనపూడి లాంటి కమ్యూనిటీ కేంద్రాన్ని మీరు డెవలప్ చేస్తే ఒక పేదవాడు కాదు 100 పేదవాళ్ళు వైద్యం పొందుతారు. ఈరోజు కూడా ప్రభుత్వం దృష్టిలో మార్పు రావట్లేదు. నేను కార్పొరేట్ హాస్పిటల్ని పోషించడం తప్పడం కాదండి. ఇక్కడ ఎక్కడైతే మీరు అవసరం ఉందో అక్కడ మీరు కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వండి. అంటే అసలు ఫెసిలిటీస్ లేనటువంటి వైద్య కేంద్రాల్లో కేసుల్ని అక్కడ పంపించండి. కానీ అతి చిన్న కేసులు కూడా హెర్నియా ఆపరేషన్కి మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి, హైడ్రోసిల్ ఆపరేషన్కి మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి మీరు వేలకి లక్షలు డబ్బు ఖర్చు పెట్టిన బదులు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక దుంపల బడికి మనం రంగులు రాసి అద్దాలు పెట్టి టీచర్స్కి మంచి జీతాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి యూనిఫారం ఇస్తే వాళ్ళు మనకి కార్పొరేట్ స్కూల్లో ఉన్న విద్యార్థుల కంటే బాగా చదవగలరు. అది మనం చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒకసారి కళ్ళు తెరిచి ఈ వైద్య ఖర్చులు తగ్గించాలంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదో ఇల్లు కాలిపోయినప్పుడు నిధి తవ్వడం కాకుండా ముందు జాగ్రత్తగా మనకున్నటువంటి పీసీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని, జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ని అక్కడ మీరు ఉన్నటువంటి వసతులు పెంచండి. అక్కడ 10 రూపాయలు ఖర్చు పెడితే మీరు 1000 ఖర్చు మిగిలించవచ్చు. అలా కాకుండా ప్రతి చిన్న వైద్యం ఉన్నటువంటి అవసరాల గురించి మనం కార్పొరేట్ హాస్పిటల్స్ పంపించి కోట్లు ఖర్చు పెట్టే విషయం మీద పునరాలోచన చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. సార్, ఇప్పటి వరకు అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాల ఆలోచన ధోరణి మారాలి అని. అవునండి సార్, ఇప్పటి వరకు మీరు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించారు, అలాగే ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాంటి మీరు మురికివాడల వైపు వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? నేను 84-85 ప్రాంతాల్లోనండి గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ మురికివాడల ఇంప్రూవ్మెంట్ అనే ప్రాజెక్ట్ని మన విశాఖపట్నంలో ఇంప్లిమెంట్ చేశారు. నేను అందులో పనిచేస్తుండేవాడిని. నేను అక్కడ మురికివాడల్లో పిల్లల్ని చూస్తున్నప్పుడు వాళ్ళు అపరిశుభ్రత, అలాగే సరైన ఆహారం తీసుకోలేకపోవడం, చిన్న వ్యాధులకు కూడా వైద్యం చేయించుకోకపోవడం వల్ల అవి బాగా కాంప్లికేట్ అయిపోయి ప్రమాదం రావడం నేను చూసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, గాంధీ గారు గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనుకున్నారు. మురికివాడల పిల్లల ఆరోగ్యం బాగుంటే పట్టణాలు బాగుంటాయి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి నేను అనేక మురికివాడల్లో పిల్లల్ని వాళ్ళ గురించి చైల్డ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించి ఇప్పటికి మా దగ్గర రమారమి కొన్ని వేల మంది పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఎక్కువ మంది నేను రెడ్ లైట్ ఏరియా పిల్లల్ని ఎంచుకున్నాను. ఈ రెడ్ లైట్ ఏరియాస్లో ఏం జరుగుతుందంటే, తల్లి పడుపురుతి చేస్తున్నప్పుడు ఆ వాతావరణంలో చూస్తే పిల్లలు పాడైపోతారు కనుక వాళ్ళని మనము వేరే ప్లేస్లో పెట్టి చదివించాలని చెప్పి నేను వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళు చాలా అభివృద్ధి అయ్యారు. ఎంత అభివృద్ధి అయ్యారంటే మీకు కొన్ని సంఘటనలు చెప్తాను, నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఆ సంఘటనలు మీతో షేర్ చేసుకోవాలి. 96 నేను జర్నీ నుంచి ఢిల్లీ తిరిగి వచ్చాను.
అర్ధరాత్రి అయింది. ఆ రోజుల్లో ఫ్లైట్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో అయితే అక్కడికి బస్సు వచ్చి మనల్ని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనకి ఏరో సిస్టమ్ వచ్చింది కాబట్టి చాలా వరకు ఫ్లైట్స్నే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ట్యూబ్. నేను అర్ధరాత్రి సాధారణంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని కూడా రాత్రి 12:30కి 1 గంటకి దిగుతాయి భారతదేశంలో సాధారణంగా. నేను వస్తుంటే ఎవరో ఒక ఆయన నాకు సిగ్నల్ కొడుతున్నాడు. కొడుతుంటే నేను చూడలా. ఇంకా ముందుకు వచ్చాను. ముందుకు వస్తే మళ్ళీ నమస్కారం అండి అన్నాడు. ఎవరమ్మా అని అడిగాను నేను. అడిగితే సార్ నేను ఈ సిఎస్ఎఫ్లో పనిచేస్తున్నాను. సిఎస్ఎఫ్లో పనిచేసినటువంటి మమ్మల్ని అందరిని కూడా ఎయిర్పోర్ట్స్లో మాకు ఇప్పుడు కొత్తగా విధులు ఇచ్చారు మాకు. మీ స్కూల్లో నేను చదువుకున్నానండి. నాకు ఉచిత విద్య మీరు అందించారు అప్పుడు కాబట్టి ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు ఆయన. నాకు నిజంగా ఒక్కసారి కళ్ళు చెమ్మగిలిగాయి. మనం చేసిన మంచిని గుర్తుపెట్టుకొని అలాగే జస్ట్ ఒక 9 నెలల క్రితం టైకూన్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టాను నేను. ప్రెస్ మీట్ అయిపోయింది. నేను బయటకు వస్తున్నాను. ఒక బ్యూటిఫుల్ గర్ల్ మంచి యూనిఫామ్లో ఉంది. అమ్మాయి ఏమో సార్ నన్ను గుర్తుపెట్టారని అడిగింది. ఏమమ్మా నాకు గుర్తులేదంటే, నేను మీ స్కూల్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ మీ దగ్గర చదువుకున్నానండి. నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఆ తర్వాత బీబీఎం కోర్స్ చేసి ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే ఆ జర్నలిస్టులందరికీ చూపించాను. చూడండి అమ్మాయి తనకు తాను చెప్పింది కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. నాకు ఆ అమ్మాయి మా దగ్గర చదువుకుందంట అని చెప్పాను. అలాగే ఆ మురికోడలో ఉన్నటువంటి మరొకసారి కూడా ఇంకొక సంఘటన జరిగింది. నేను బాంబే వెళ్తున్నాను. నా పక్క సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు. చాలాసేపు వరకు మాట్లాడలేదు. తర్వాత మాట్లాడి సార్ మీరు సూర్యారావు అని అడిగాడు ఆయనని. అవునండి అన్నాను. అంటే సార్ నేను ఎప్పుడో మిమ్మల్ని చూసి 20 ఏళ్ళు అయిపోయింది, మీరు అవునో కాదు అనుకున్నాను. నేను మీరు ఇచ్చినటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్లో చదువుకున్నాను. ఇప్పుడు నేను లండన్లో పనిచేస్తున్నానండి. నేను ఇక్కడ బొంబాయి నుంచి లండన్ వెళ్ళాలి. నేను మీ స్కూల్ చదువుకున్న తర్వాత నేను డ్రెడ్జింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు డ్రెడ్జర్లో ఉద్యోగం వచ్చింది. దానివల్ల నేను అనేక దేశాలు తిరుగుతున్నానండి. ఒకసారి వచ్చి మిమ్మల్ని చూస్తానన్నారు. అంటే మురికివాడల పిల్లలు కూడా ప్రతిభలో ఏమాత్రం కూడా మిగతా వారికంటే తక్కువ కాదనేది నా భావం కూడా. అందుకే నేను వారి గురించి ఇప్పటికి కూడాను చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అంటే సౌకర్యాలైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లల్ని మనం ఆదుకుంటే హెల్దీ చైల్డ్ బిల్డ్స్ ఎ హెల్దీ నేషన్. ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఒక పాపాయి లేదా ఒక బాబుని మనం వృద్ధి చేస్తే ఆరోగ్యవంతమైన దేశం వస్తుంది. కాబట్టి ఇప్పటికీ నేను అది కొనసాగిస్తున్నాను, ఆ కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే అనేక మంది ఈ మురికివాడలో ఉన్నటువంటి యూత్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి సెక్రటరియల్ కోర్స్ అంటాం మేము. అంటే వాళ్ళు అభివృద్ధి అవడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. సార్, ఒక వైద్యుడిగా కానీ లేదంటే ఒక సమాజానికి సేవ చేసే వ్యక్తిగా కానీ మీకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. మరి అలాంటి మీకు కొన్ని అంటే కుటుంబం నుంచి సపోర్ట్ అన్నది లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. మరి ఇంత బిజీ షెడ్యూల్లో మీ ఫ్యామిలీ తరఫు నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి? నాకు పూర్తి సహకారం నా భార్య గృహలక్ష్మి అండి. అంటే ఆవిడ పేరు గృహలక్ష్మి. ఆవిడ ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు తప్ప డిస్కరేజ్ చేస్తే పని లేదు. నేను ఏం చేసినా ప్రశ్నించరు కూడా నన్ను. ఎందుకు చేస్తున్నారని కూడా అడగరు నన్ను. అంత ఫ్రీడమ్ నాకు మా మిస్సెస్. మరి నాకు 3 పిల్లలు. పెద్ద కూతురు సృజన, తను కూడా అప్పుడప్పుడు నాతో షేర్ చేసుకుంటుంటుంది. అంటే ఈ యాక్టివిటీస్ గురించి వాటి గురించి. ఆవిడ బీటెక్ ఎంబీఏ చేసింది. మా అల్లుడు కూడా అతను బీటెక్ ఎంఎస్ లండన్లో చేశాడు. ఆయన కూడా అప్పుడప్పుడు నేను ఈ మధ్య స్వచ్ఛ భారత్ దీక్షను కార్యక్రమాన్ని చేపట్టాను నేను. ఎందుకంటే మోడీ గారేమో ఆగస్టు 15న అనౌన్స్ చేశారు. నేను జూన్లోనే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ గర్ల్స్ అంటే బాలికల పాఠశాలల్లో ఉచితంగా మరుగుదొడ్లు నిర్మిస్తానని చెప్పి నేను పేపర్లో ఈనాడులో యాడ్ ఇచ్చాను. అంటే నేను ఈ స్వచ్ఛ భారత్ అనేటటువంటి మాట వాడకపోయినప్పుడు కూడా శుభ్రత గురించి
అంతిమంగా అదే. ఆ కార్యక్రమం నేను ప్రారంభించిన 2 నెలల తర్వాత ప్రభుత్వం వాళ్ళ ఆదేశాలు జారీ అయినాయి. ఇటువంటి విషయాల్లో కూడా నేను ఫేస్బుక్లో వాటిల్లో మా అల్లుడు వాళ్ళు నాకు అంటే పోస్ట్ చేయడానికి కూడా సహకరిస్తుంటారు. ఇంక మా అబ్బాయి తను కూడా అతను ఐఆర్ఎస్ ఇప్పుడు అంటే సివిల్స్లో అతనికి ర్యాంక్ వచ్చింది. సో ఐఆర్ఎస్ వచ్చి ఇప్పుడు అతను ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. తను కూడా ఎప్పటికప్పుడు నాతో షేర్ చేసుకుంటాడు. అంటే నేను చేస్తున్న కార్యక్రమాలకి నేను అడుగుతాను, ఇప్పుడు నీ కోణంలో ఎలా ఉంటుంది, బికాజ్ యంగర్ జనరేషన్ బ్రెయిన్ ఒకలా ఉంటుంది, నా ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. కాబట్టి యంగర్ జనరేషన్ ఏం కోరుకుంటున్నారని మా బాబుని అడిగి ఆ రకంగా మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తుంటారు. ఇంకా నాకు చిన్నప్పుడైతే మా నాన్నగారు ఏంటంటే పరోపకారం ఏదో శరీరం అని చెప్పేవారు మా నాన్నగారు. మా నాన్నగారు శ్రీరాములు, ఆయన పెద్ద చదువుకోలేదు కానీ మహాభారతం రామాయణం చెప్తూ ఉండేవారు మా ఊర్లో. సో పరోపకారం ఏదో శరీరం, పరువులకు ఉపకారం చేయడం కోసమే మన శరీరం ఉన్నది అని మా నాన్నగారు కూడా నాకు చిన్నప్పుడు చెబుతుండేవారు. ఆయన హితోపదేశాలు. అలాగే మా అమ్మ సన్యాసమ్మ, ఆమె ఏం చదువుకోలే కనీసం, అంటే షీజ్ ఇల్లిటరేట్ ప్రాక్టికల్గా, కానీ ఆమె ఇచ్చినటువంటి మోరల్ లెసన్స్ ఇప్పటికీ నాకు గుర్తనమాట. ఆమె నాకు చెప్పినటువంటి మాటలు ఒకటి ఏంటంటే, ఎవరికైనా ఏదైనా మనం ఉపకారం చేస్తామని ఒక ప్రామిస్ చేస్తే నీ శక్తి మేర కృషి చేయాలి తప్ప ఆ ప్రామిస్కి ఒమ్ము కాకూడదు అని మా అమ్మ నాకు, అంటే బీ ట్రూత్ఫుల్, బీ హానెస్ట్ అనే మాటలు నాకు మా అమ్మ చెప్పినటువంటివే. ఇప్పుడు కూడా నేను నాకున్న పరిధిలో హానెస్ట్గా, ట్రూత్ఫుల్గా ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలకడగా ఒక క్రమశిక్షణతో ఉండడానికి మా తల్లి వేసినటువంటి పునాది నాకు బాగా పనిచేసింది. ఇప్పటికీ నేను వారిని ఆదర్శంగా తీసుకునే నేను జీవిస్తున్నాను. అలాగే కుటుంబ సభ్యులు కూడా, అంటే మరీ డిస్కరేజ్మెంట్ లేకుండా వారి వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇవన్నీ నాలో ఉన్నటువంటి తపనకి, ఆర్ద్రతకి వారి సహకారం కూడా నాకు చేతునిస్తుందండి. సార్, ప్రపంచవ్యాప్తంగా మీరు అవిశ్రాంతమైన కృషి చేశారు. దీనికి మీకు చాలా అవార్డులు వచ్చాయి, అలాగే గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు వచ్చింది. ఇది కాకుండా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించలేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు గుర్తింపు రాలేదనే విషయం నాకు తెలుసండి, కానీ గుర్తింపు రాలేదనే బాధ మాత్రం లేదండి. కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక సహకారం చేసినప్పుడు, ఒక సేవ చేసినప్పుడు, ఒక సహాయం చేసినప్పుడు, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్ ఎప్రిషియేషన్ యూ మే ఎండ్ విత్ డిసాస్టర్. అంటే అర్థం ఏంటంటే, మనం ఒక సేవ కానీ లేకపోతే ఒక కృషి కానీ చేస్తున్నప్పుడు ఆ గుర్తింపు కోరుకొని చేస్తే అది రానప్పుడు చాలా ఒక డిసాస్టర్, అంటే ఏంటంటే ఒక గొప్ప విఘాతానికి మీరు లోనవుతారు. కాబట్టి మొదటి నుంచి కూడా నా ఫిలాసఫీ ఏంటంటే, మనం చేస్తున్నటువంటి కృషికి ఒక బై ప్రోడక్ట్ అంటాం మన ఏం మాత్రం ఏదో పేరు ప్రఖ్యాతులకు వస్తుంది కాదండి. ఇప్పుడు ఉదాహరణకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఏమేంటి, పంచదార తయారు చేయడం దాని ఎయిమ్, కానీ మొలాసిస్ అక్కడ ఉత్పత్తి అవుతుంది. అలాగా మన ఎయిమ్ ఏంటి, మానవులకి సేవ చేయడం. ఆ చేసినటువంటి సేవలో వచ్చినటువంటి మొలాసిస్ అంటామే అవి పేరు ప్రఖ్యాతులు. కాబట్టి పేరు ప్రఖ్యాత కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నేను అనుకున్న గుర్తింపు కూడా నాకు రాలేదని నాకు తెలుసు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో మనకి ఒక 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 వ్యక్తికి గుర్తింపు రావాలన్నా, ఒక వ్యక్తికి ప్రోత్సాహం రావాలన్నా దానికి రీజనలిజం, కమ్యూనలిజం, తర్వాత పొలిటికలైజేషన్, ఇవి కాకుండా లాబీయింగ్, ఇన్ని ఉంటే కానీ గుర్తింపు రాదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకేమి లేవు. ఎందుకంటే నేను ఒక సన్నకారు రైతు బిడ్డని. మా కుటుంబంలో చదువుకున్న వాళ్ళే, నేనే పెద్ద చదువుకున్న వాడిని. సో మా ఫ్యామిలీస్లో రాజకీయ నాయకులు లేరు, మా ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు లేరు. కాబట్టి నాకు ఆ లాబీయింగ్ వచ్చే అవకాశం నాకు లేదు. మా అమ్మ నాన్న అంటేను వాళ్ళు నిరాశ, అంటే ఆ మాత్రం చదువుకున్న వాళ్ళు గ్రామీణులు. మా బంధువర్గం పెద్దవారు ఎవరు లేరు. కాబట్టి ఈ పేరు ప్రఖ్యాతులు కానీ గుర్తింపు కానీ రాలేదన్నటువంటి బాధ లేదు. అట్ ద సేమ్ టైం మీ ముందు చెప్పాను నేను, నా విశ్వాసం ఏంటంటే, ఏ ట్రూ లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిటర్న్.
ఏ ట్రూ సర్వీస్ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఆ సిద్ధాంతం మీద నేను వెళ్తున్నాను కాబట్టి నాకు బాధ లేదండి. నేను సమాజానికి సేవ చేశాను తప్ప ఫలితం ఆశించలేదని చెప్తున్నారు. ఫలితం కాదు, ఫలితం రావాలి. ఫలితం రాకపోతే సేవ వేస్ట్ అయిపోతుంది. మీరు ఒక ఇప్పుడు సిగరెట్ తాగకూడదు అని నేను 77లో ప్రారంభించాను. నేను సిగరెట్ని మీరు కాలిస్తే మిమ్మల్ని సిగరెట్ కాలుస్తుంది. యూ డోంట్ స్మోక్ సిగరెట్, సిగరెట్ స్మోక్స్ అని నేను చెబితే ఆ రోజుల్లో ఆకాశవాణిలో నేను మాట్లాడితే అనేక మంది కుటుంబాలు మీరు పొగ త్రాగడం వల్ల ఈ జబ్బులు వస్తున్నాయని చెప్పినప్పుడు నా ఉపన్యాసం విన్న తర్వాత వేలాది మంది పొగ త్రాగడం మానేసాం అని చెప్పి ఉత్తరాలు రాశారు. ఇప్పటికే ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం చేస్తున్నటువంటి సేవ ఫలితం రావాలి. ఫలితం వచ్చినప్పుడు మాత్రమే మనకు తృప్తి ఉంటుంది. అంటే లేకపోతే ఏమవుతుందంటే మన సేవ ఏదో గంగపోసిన పన్నీర్ అయితే ఉపయోగం ఉండదు. తప్పకుండా ప్రతి సేవ చేసిన వ్యక్తి కూడా ఏమాశిస్తాడంటే సమాజంలో మార్పు రావాలి, పాజిటివ్ థింకింగ్ పీపుల్ సమాజంలో రావాలి, సమాజంలో అభివృద్ధి జరగాలి అని కోరుకుంటాడు. అంటే మీరు గుర్తు చేసే చెబుతున్నాను. నేను ఔషధం చేస్తున్నప్పుడు నా మొట్టమొదటి ఆకాశవాణి ప్రసంగిస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడులాగా టీవీలు లేవు. ఒక్క ఏకైక ప్రసార సాధనం ఆకాశవాణి. నేను ఆకాశవాణిలో మాట్లాడితే పొగ త్రాగడం ఎలాగ మానడం అని మాట్లాడాను నేను. ఈ పొగ త్రాగడం వల్ల సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏది ఆ సినిమా హాల్స్లో వాటిల్లో. ఆ రోజుల్లోనే నేను పొగ త్రాగితే ఏ జబ్బులు వస్తాయి, లంగ్ క్యాన్సర్ రావచ్చు, పొగ త్రాగితే కాళ్ళ నరాలు దెబ్బతిని బర్జరీ వ్యాధి రావచ్చు, పొగ త్రాగితే టాక్సిక్ యాంబ్లోపియా గుడ్డుతనం రావచ్చు, పొగ త్రాగితే ఆయుష్ క్షీణించవచ్చు అన్న విషయాలు నేను ప్రజలు చెప్పినప్పుడు పొగ త్రాగి గుడ్డివారిగా కుంటివారి కుటుంబానికి బరువైపోతారా? పొగ త్రాగి అకాల మరణం చెంది భార్యను వైధవ్యానికి చేసేస్తారా? హుషారుగా మీరు మీ అబ్బాయిని ఒడిలో పెట్టుకుని పొగ త్రాగుతూ మీరు విడిచిన పొగ మూలంగా అన్నింపునటువంటి ఆ అబ్బాయి ఈ ఆస్తమా వ్యాధి గురైపోతే దానికి మీరు కారణం కాదా? ఒక్కసారి ఆలోచించండి అని నేను అడిగితే నా ప్రశ్నకి వేలాది గొంతులు సమాధానం చెప్పాయి. అనేక మంది గుండె సప్పుళ్ళు నాకు వినిపించాయి. వారు పొగ త్రాగడం మానేశారు. అనేక మంది పబ్లిక్గా అనౌన్స్ చేశారు. ఒక ఆయన అయితే ఒక కళాశాల ప్రిన్సిపల్, ఆయన పేరు రోణంకి ఆనందరావు. ఆయన 60వ సంవత్సరం షష్ఠపూర్తి సన్మాన సభలో ఆయన ఏం చెప్పారంటే, నేను పలానా కూటుకుప్పల సూర్యారావు గారి ప్రసంగం విని చైన్ స్మోకర్ అనేటువంటి నేను పొగ త్రాగడం మానేశాను కాబట్టి ఇంతకాలం బ్రతికేనేమో అని చెప్పుకున్నాడు ఆయన. తర్వాత అది పత్రికల్లో అది వచ్చినప్పుడు నాకు తెలిసింది. ఇంకొక లెక్చరర్ గారు చెప్పారు నాకు, ఇలాగ మీ గురించి ఆయన పబ్లిక్గా అనౌన్స్ చేశారని చెప్పి. కాబట్టి మన సేవ ఊరకనే పోదు, తప్పకుండా ఫలితాలు ఇస్తుంది. ఆ ఇచ్చినంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నంలో కుక్కలు ఎక్కడ చూసినా అంటే త్రోవను పోతే కరిచేస్తున్నాయి. నేను 82లోనే కుక్క కాటు అనగా మరణం అని ఆ రోజుల్లో నేను ప్రసంగాలు ఇచ్చాను. రేబీస్ ఈజ్ సినానిమస్ విత్ డెత్. ఈరోజు కరెక్ట్ అది. ఈవేళ కూడా మన జీవీఎంసీ వారి పుణ్యం అని చెప్పి ఏ సందులో ఏ గొంతులో చూసినా కుక్కలు మనల్ని బ్రతకనివ్వడం లేదు. మరి పట్టపగలు ఉయ్యాల్లో ఊతున్నటువంటి పసి కందుని రోడ్డు మీద తీసుకొచ్చి ఎంవీపాలెంలో బహిరంగంగా కుక్కలు చంపేశాయి. అయితే అటువంటి కుక్క కాటుకు కూడా చిన్న జాగ్రత్త తీసుకొని కుక్క కరిచిన వెంటనే సబ్బుతో కడగాలి. దాన్ని కడిగిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ లోషన్ ఏదో ఒకటి మీ ఇంట్లో ఉన్న డెట్టాలో లేకపోతే స్పిరిటో దాని మీద పెడితే మీకు ఆ కుక్క కాటు ప్రమాదం తక్కువ అవుతుంది. మనవారు ఏం చేస్తారు, కుక్క కరిస్తే ఆ పని చేయరు, చెప్పుతో కొడతారు ముందు. ఇంకా ఏం చేస్తున్నారు, పసరు పూస్తున్నారు. అక్కడ దాక్కుండా ఇంకా ఎక్కడికో పోయి
తాయిది కట్టించుకుంటారు. అటువంటి మూఢనమ్మకాల వల్లే కుక్కడు మరణిస్తున్నారు. అలా కాకుండా కుక్కర్చిన తర్వాత సబ్బుతో కడిగి యాంటిసెప్టిక్ లోషన్ పెట్టిన తర్వాత ఇవాళ ఇంజక్షన్లు వచ్చాయి. ఆ 3 ఇంజక్షన్లు చేయించుకుంటే అది కూడా చేతికే, పూర్వ రోజుల్లాగా బొడ్డు చుట్టూ చేయక్కర్లా. ఒకప్పుడైతే 10+4 14. అంటే 14 ఇంజక్షన్లు బొడ్డు చుట్టూ చేసేవారు, భయపడేవారు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, నెల, అంతే. ఆ ఇంజక్షన్లు చేస్తే ఇంత మరణానికి మారిపోయినటువంటి పిచ్చి కుక్క అటు వ్యాధి కూడా నివారణ పొందవచ్చు. దానికి మనలాంటి వాళ్ళము, మీడియా కానీ మాలాంటి వైద్యులు కానీ మనం చెప్పకపోతే కామన్ మ్యాన్కి అవగాహన రాదు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు రాజకీయ రంగంలో లేకపోవడం అనే బలమైన కోరిక మిమ్మల్ని రాజకీయాల్లోకి వచ్చేటట్టు చేసిందా? సాక్షాత్తు ఎన్టీఆర్ లాంటి వాళ్లే మిమ్మల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించినప్పటికీ మీరు వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి? మీరు ముందు ప్రశ్న చెప్పాలి. నేను మా కుటుంబంలో రాజకీయ నాయకులు లేకపోవడం వల్ల రాజకీయాల్లోకి రావాలనే తపన నాకేమీ లేదండి. నిజమే, 82 ప్రాంతంలో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించినప్పుడు కూడా అప్పుడు నేను యువకుడిని, అప్పుడప్పుడే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పెద్ద కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత నా మీద ఉండబట్టి నేను రాజకీయాల్లోకి వస్తే నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు? అప్పటికే నాకు 3 చెల్లెళ్ళు, వారికి వివాహం చేయాలి. 2 అన్నదమ్ములు ఉన్నారు, వారికి నిరుద్యోగులు, మరి తల్లిదండ్రులు ఏమి పెద్ద ఆస్తిపాస్తులు లేవు. కాబట్టి నేల విడిచి సాము చేయకూడదు అన్నటువంటి ఒక సూత్రాన్ని ఆచరించి నేను అప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోయినాను. అయితే తర్వాత క్రమంలో నేను సమాజాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్య దేశంలో ఎల్కేజీ సీట్ నుంచి రేషన్ కార్డు వరకు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పనులు జరగడం లేదు. అధికారులు నామమాత్రం ఉత్సవ విగ్రహాలు అయిపోయారు, అంతే అధికారులు. సో అధికారులు ఉత్సవ విగ్రహాలు అయిపోయినటువంటి నేపథ్యంలో మనం ఇంక విస్తృతంగా సేవలు చేయాలంటే వైద్య రంగంలో ఉంటే నేను ఒక్క వైద్యం అందివ్వగలను అంతే. కానీ ఆకలి తొలగిస్తున్నటువంటి ఒక నిరుపేదకి నేను రేషన్ ఇవ్వలేను. లేదా ఒక గ్రామానికి ఎలక్ట్రిసిటీ లేదు, ఒక గ్రామానికి నీరు లేదు, ఒక కాలనీకి రోడ్డు లేదు. అవి ఏదైనా మనం మౌలిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఈవేళ ప్రజాస్వామ్యంలో ఒక్క రాజకీయ నాయకులకే చిత్తశుద్ధితో రాజకీయ నాయకుడు పనిచేస్తే సమాజం మార్పు వస్తుంది అని నమ్మిన వారిలో ప్రథముడు నేను. అందుకే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అప్పట్లో భారత్ లా అంటే లండన్లో చదువుకున్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు, కానీ వాళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే బ్రాడర్ ప్లాట్ఫారం మీద ప్రజలకు చేరువవ్వాలన్నా, మళ్ళీ ఆ అండర్లైన్ చిత్తశుద్ధితో పనిచేయాల సంకల్పం మీకున్నప్పుడు మాత్రం రాజకీయాలు మించినటువంటి వేరే రంగం ప్రజాసేవకు లేదు అని నమ్మిన వాడిని. కాబట్టే మొన్న జనరల్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నేను విశాఖపట్నం నుంచి పోటీ చేశాను. అయితే ఈవేళ ప్రజలు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే మేలు జరుగుతుంది అని స్టడీ చేసినటువంటి వాతావరణం లేదు. కాబట్టి ఈ దేశంలో ఇంకా ఎంతకాలమైనా సరే కొన్ని బూర్జువా పార్టీలు, బూర్జువా నాయకులు, ధనం ఏరులై ఎవరైతే పాలించగలరో అటువంటి వారు మాత్రమే రాజకీయాల్లోకి రాగలరు తప్ప నాలాంటి సామాన్యుడు లేకపోతే మధ్యతరగతి కుటుంబీకుడు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అత్యంత అరుదైపోయింది. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగంలో గవర్నర్ గారి కోటా కింద సేవా తత్పరుల్ని, వివిధ రంగాల నిష్ణాతుల్ని తీసుకుని ఉన్నప్పుడు కూడా ఆ కోటాను కూడాను
మళ్ళీ రాజకీయ నాయకులకే అప్పచెప్పినందువల్ల ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నిజమైన విలువలు వస్తాయనే నమ్మకం నాకు ఏమాత్రం లేదు. సో ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చి మనకి ఎవరు సేవ చేస్తారు, ఆ ట్రాక్ రికార్డ్ ఏంటి మనకి? నేను అన్నానని కాదు, ఒక సారా వ్యాపారం చేసిన వ్యక్తి అతి సులువుగా రాజకీయాలకు రాగలుగుతున్నాడు, ఒక ఉపాధ్యాయుడు రాలేకపోతున్నాడు. ఎందుకని? ఉపాధ్యాయుడికి ఏమైంది? ఆయన పిల్లల్ని మంచి త్రోవలో పెట్టినటువంటి జ్ఞానం, మంచి త్రోవలో పెట్టిన మార్గం ఉండొచ్చు తప్ప ధనం ఉండకపోవచ్చు ఆయనకి. సో ప్రభుత్వాధినేతలు ఏ రోజైతే నిజమైనటువంటి సేవకులు ప్రజలకు కావాలి అని కోరుకునేటప్పుడు అందరూ ఉండక్కర్లేదు. 250 స్థానాల్లో మీరు 250 నిష్ణాతులు ఇవ్వాలని కాదు, కనీసం కొన్ని స్థానాల్లో అయినా సరే నిష్ణాతుల్ని, సేవతత్పరుల్ని గుర్తిస్తే సమాజం కూడా అటువంటి పార్టీల వైపు చూస్తారు. సమాజంలో కూడా కొంత మార్పు రావడానికి ప్రయత్నం జరుగుతుంది. నేను సైతం ప్రపంచానికి సంవిధానం ఒక్కటి ధారపోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నాడంటే అర్థం ఏంటంటే ఒక్కడినైనా సరే నేను సమాజానికి మార్పు తీసుకురాగలను అన్నటువంటి దృఢ సంకల్పంతో నేను చెప్పే మాటలు ఇవి. కాబట్టి ఆ శుభ రోజు, ఆ శుభ తరుణం రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను వైద్యులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మీరు, సేవా తత్పరతో ప్రజలకు అత్యంత చేరువైన మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, వచ్చి ఉన్నత శిఖరాలను ఎన్నో అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం సార్. మా ఛానల్కి వచ్చి మాతో మీ వాల్యుబుల్ అండ్ టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చేది మంచి మాటలు. మరి అలాంటి మంచి మాటల్ని మనకు అందిస్తున్న ఆనిముత్యాల్ని ఇప్పుడు చూద్దాం. అహం ఎక్కువగా ఉన్న వ్యక్తి అందరి ద్వేషానికి పాత్రుడవుతాడు. వర్ధమాన మహావీరుడు. ఈనాటి ఉదయరాగం కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. It's a Dreams Studio production.